నమస్తే. నేను మీ అశ్విని కుమార్. రాజకీయ పార్టీలన్నీ ఇంకా తమ ఉనికి కోల్పోతున్నాయి అనుకున్నప్పుడు కొత్త అస్త్రాలు బయటికి తీస్తుంటారు. ఏమన్నా ఆఖరి అస్త్రం ఉపయోగపడుతుందా అని. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతిపక్షాల పరిస్థితి, అట్లాగే అధికారంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అస్త్రాలు ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు. ఎప్పుడైతే ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయి, ఈవీఎంల మీదే ఎన్డీఏ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. 2015 ప్రయత్నించారు, అలాగే 19లో ప్రయత్నించారు, తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ప్రయత్నించారు. దానికి సంబంధించి ఎన్నికల అధికారులు వాళ్ళందరూ ఎన్ని రకాలుగా వాళ్ళకి డెమోలు ఇచ్చినా కూడా, లేదు ఎక్కడ హ్యాక్ అవ్వలేదని నిరూపించినా కూడా, ఏదైనా కూడా వాళ్ళు ఇంకా ఆ విమర్శ నడుపుతూనే ఉంటారు వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు. దానికి సంబంధించి కూడా హ్యాక్లు అవ్వట్లేదని, కానీ ఇప్పుడు తమిళనాడులో డిఎంకే పార్టీ ఒక కొత్త విమర్శ, ఈవీఎం డిజైనే మార్చాలి ఇప్పుడు అని. హ్యాకింగ్ అనేది వదిలేశారు. ఇప్పుడు ఈవీఎం డిజైన్ని అనుకూలంగా చేసుకున్నారు బీజేపీ పార్టీ. ఇప్పుడు ఈవీఎం డిజైన్ని మార్చండి అంటూ కూడా ఒక కొత్త ప్రచారానికి తెరలేపారు. ఇదంతా కూడా ఎక్కడ వర్కౌట్ కావట్లేదు వాళ్ళకి. ముఖ్యంగా అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో, ఎందుకు డిఎంకే అంత ఉలిక్కి పడుతోంది? నేను నా ప్రిడిక్షన్స్ పెట్టాను, అట్లాగే చాలా ఛానల్స్ ఇచ్చినాయి. తమిళనాడులో కూడా లోకల్ సర్వే ఏజెన్సీస్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవి ఇచ్చినాయి, కొన్ని ఎన్డీఏకి అనుకూలంగా ఇచ్చినాయి. ఉన్న సర్వే ఏజెన్సీస్ అన్నీ కూడా వాళ్ళ ఫలితాలు వాళ్ళు వస్తూనే ఉన్నారు. దాదాపు మొట్టమొదటిసారిగా బీజేపీ తమిళనాడులో అయితే ఖాతా తెరవబోతోంది అన్నది డిఎంకే అనుకూల సర్వే తీసుకున్నా, లేదంటే బీజేపీ అనుకూల సర్వే, లేదా నేషనల్ ఏజెన్సీస్ సర్వేలు తీసుకున్నా, ఎవరిదైనా కూడా అక్కడ గ్రౌండ్లో కనబడుతోంది. దీనికి కారణం గత 35 ఏళ్లుగా బీజేపీ అక్కడ ప్రయత్నిస్తున్న మురుగన్ వాళ్ళు అందరూ కూడా, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరి నుంచి కూడా తమిళిసై వీళ్ళందరూ ఇచ్చిన మొమెంటాన్ని అన్నామలై బాగా ముందుకు తీసుకెళ్ళాడు అనేది మనకి అక్కడ కనబడుతోంది. అన్నామలై ప్రచార శైలిలో కూడా జనాలు ఎట్లా వస్తున్నారు అనేది. దీనికి యాడాన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఎందుకు డిఎంకే అంత ఉలిక్కి పడుతోంది? మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని క్యాస్ట్ కాంబినేషన్ ఒకటి తమిళనాడులో స్టార్ట్ అయింది. ఆ క్యాస్ట్ కాంబినేషనే స్టాలిన్ని కంగారు పెడుతున్నది అన్నది మనకి అక్కడి నుంచి పగన్ అనే ఆయన ఒక రిపోర్ట్ పంపించారు. మరావర్ అసోసియేషన్ అని, అందులో కీ బ్రాంచ్ ఆఫ్ ముకులతూర్ తేవర్ కమ్యూనిటీ. ఈ కాంబినేషన్ మొట్టమొదటిసారి ఇప్పటివరకు ఎప్పుడు లేదు, ఎన్డీఏకి మద్దతు తెలుపుతోంది. ఈ కమ్యూనిటీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది తమిళనాడులో. ఇది దాదాపు 45 సంవత్సరాల నుంచి ద్రవిడియన్ పార్టీస్తోనే ఎక్కువ ఉన్నాయి. అది మొట్టమొదటిసారి ఈ తేవర్ కమ్యూనిటీ ముకులతూర్, ఇది మెయిన్ కీ అనమాట. ఈ మరావర్ అసోసియేషన్ అనే తమిళనాడులో వాళ్ళు ఎన్డీఏకి ఈసారి లోక్సభ ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నారు. వీళ్ళతో పాటే వన్నియర్స్, అట్లాగే బ్రాహ్మిన్స్, నాయుడూస్, వీళ్ళందరూ కూడా ఎన్డీఏకి ఇదివరకు ఏఐడిఎంకే వైపు ఉండేవాళ్ళు, లేదా డిఎంకే వైపు ఉండాలి. ఇప్పుడు యునానిమస్గా వీళ్ళంతా కూడా బీజేపీకి ఎన్డీఏకి తమిళనాడులో మద్దతు తెలపడం అనేది డిఎంకేకి కొద్దిగా కంగారు పెట్టే వర్రింగ్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. ఎందుకంటే మిగతా ఓట్లన్నీ కూడా స్ప్లిట్ అవబోతున్నాయి. ఆ స్ప్లిట్ ట్రయాంగులర్ ఫైట్లో ఎన్డీఏకి చాలా నియోజకవర్గాల్లో విజయావకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానికి కౌంటర్గానే ఇప్పుడు మళ్ళీ ఈవీఎం డిజైన్ మార్చాలని చెప్పి తీసుకొచ్చారు. కొన్ని రోజుల వరకు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్నారు, తర్వాత మోడీ ఎక్కడ ఫండ్స్ ఇవ్వలేదన్నారు. వీళ్ళందరూ విమర్శల్ని తిప్పికొట్టుకుంటూ వచ్చారు. అట్లాగే కచీవు ఐలాండ్ మీద కూడా ఇప్పుడు నడుస్తుంది ఇష్యూ. దాన్ని కూడా డిఎంకే డిఫెన్స్లో పడింది, కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏవి ఎత్తులు వాళ్ళవి నడవకపోతే లాస్ట్కి ఈవీఎం డిజైన్ అన్నది మళ్ళీ మామూలే. అదే అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తోంది స్టాలిన్ ప్రభుత్వం. ప్రస్తుతానికి తమిళనాడులో ఎట్లా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది, ఏ నియోజకవర్గాల్లో ఎవరికి ఎడ్జ్ ఉంది అన్నది చూస్తే మాత్రం కోయంబత్తూరులో అన్నామలై పోటీ చేస్తున్నారు. అన్నామలైకి విజయావకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ నియోజకవర్గం ఖచ్చితంగా గెలుచుకుంటుంది. కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా ఒకవేళ దయచేసి కౌంటింగ్ రోజు, నేను అది ఛానల్లో ఉంటాను డిబేట్లో, మీరు ఖచ్చితంగా కౌంటింగ్ రోజు నాడు కూడా మీరు పాల్గొంటే బాగుంటుంది. ఆ రోజు లింక్స్ అన్నీ పంపిస్తాను. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఇన్వైటెడ్ ఈ రిజల్ట్స్ కనుక June 4th నాడు రిఫ్లెక్ట్ కాకపోతే. సో ప్రస్తుతానికి తమిళనాడులో కోయంబత్తూరు అనేది ఖచ్చితంగా గెలిచే అవకాశం బాగుంది.
విరుధునగర్ నుంచి రాధికా శరత్ కుమార్ పోటీ చేస్తోంది, ఆవిడికి విజయ అవకాశాలు ఉన్నాయి. మదురైలో రామ శ్రీనివాసన్, ఆయనకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తిరునెల్వేలిలో కూడా నయనార్ నాగన్, ఆయనకి విజయ అవకాశాలు ఉన్నాయి. కన్యాకుమారి 2014లో బీజేపీ గెలుచుకుంది, మళ్ళీ అదే రాధాకృష్ణన్కి ఇచ్చారు. ఇప్పుడు ఈ 5 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు బాగా ఉన్నాయి. వన్ సైడ్గా ఉంది అక్కడంతా కూడా. ట్రయాంగిల్ ఫైట్లో కూడా ఎడ్జ్ వీళ్ళకి బాగా ఉంది. ఇది కాక తిరుపూరు, సౌత్ చెన్నై, పొల్లాచి, టెంకసీలో కూడా ట్రయాంగిల్ ఫైట్ బాగా కనబడుతోంది. ఇంకా నీలగిరీస్లో డిఎంకేకి ఎడ్జ్ ఉంది. పొల్లాచిలో కూడా టఫ్ ఫైట్ అయినా కూడా డిఎంకేకి ఈరోజు ప్రకారం ఎడ్జ్ ఉంది. తిరుపూర్లో కూడా డిఎంకేకి ఎడ్జ్ ఉంది. సౌత్ చెన్నై డిఎంకేకి ఎడ్జ్ ఉంది. అలాగే విల్లుపురంలో టాసప్లో ఉంది. కడలూరులో కూడా టాసప్లో ఉంది. శివగంగ డిఎంకేకి ఎడ్జ్ ఉంది. వెల్లూరు ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది. ఇందాక నేను చెప్పిన టఫ్ ఫైట్లో టెంకసీలో కూడా ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది. సో ఈ ఆల్మోస్ట్ ఎన్డీఏ అంటూ కూడా కలుపుకుంటే బీజేపీ ప్లస్కి ఇవి సీట్స్ ప్రొజెక్షన్ ఎట్లా ఉంది, నేను పక్కన మ్యాప్ పెడుతున్నా. మ్యాప్ కలర్లో రెడ్ కలర్లో ఉన్నది డిఎంకే ప్లస్, సాఫ్రన్ కలర్లో ఉన్నది బీజేపీ, డార్క్ గ్రీన్ కలర్లో ఉంది ఏఎంఎంకే, అంటే ఇది ఎన్డీఏ అలయన్స్లో ఉంది. ఎల్లో కలర్లో ఉన్నది పిఎంకే, అది కూడా ఎన్డీఏ అలయన్స్లో ఉంది. లైట్ గ్రీన్ ఏడీఎంకే, అది ఓపీఎస్ది, పన్నీర్సెల్వం పన్నీర్సెల్వం, అది ఎన్డీఏలో ఉంది. గ్రే కలర్లో ఉన్నవన్నీ కూడా టాసప్. సో ఆ పక్కన మ్యాప్లో మీకు చూడొచ్చు ఈ కలర్స్. ఓట్ షేర్ అలా ఉంది ఈరోజు ప్రకారం. డిఎంకే ప్లస్ అంటే ఇండియా అలయన్స్ డిఎంకే ప్లస్కి 39% ఉంది. బీజేపీ ప్లస్ ఆర్ ఎన్డీఏ 30% ఉంది. ఈ 30%లో బీజేపీకి 20% ఓట్ షేర్ వస్తుంది. ఏడీఎంకేకి 18% ఓట్ షేర్ వస్తుంది. ఇది సీట్స్ రూపేణా మారినప్పుడు ఏప్రిల్ 2 ప్రొజెక్షన్ ప్రకారం డిఎంకే ప్లస్కి 28 స్థానాలు వస్తున్నాయి. బీజేపీ ప్లస్ ఆర్ ఎన్డీఏ 11. ఏడీఎంకే ఎక్కడా కూడా సీట్స్ ఓపెన్ చేయట్లేదు. ఆల్మోస్ట్ థర్డ్ ప్లేస్కి అది టైమ్స్ నో కానీ ఇండియా టుడే కానీ ఎవరిచ్చినా కూడా ఏడీఎంకే ప్రొజెక్షన్ దగ్గర అక్కడే ఉంటున్నారు. ఈ ఇండియా అలయన్స్కి కానీ ఎన్డీఏ దగ్గర 4 to 7 సీట్స్ ఫర్ ఎన్డీఏనో లేకపోతే అక్కడ డిఫరెన్స్ వస్తుంది. సో ఎడ్జ్ అయితే మాత్రం చాలా స్థానాల్లో ఎప్పుడు స్వీప్గా ఉండేది డిఎంకే ఆర్ ఏఐడిఎంకే. మొట్టమొదటిసారి బీజేపీ ఆర్ ఎన్డీఏ అనేది అయితే తమిళనాడులో ఎవరికి అందని 1980s తర్వాత ఇప్పటివరకు లేనంత క్యాస్ట్ కాంబినేషన్తో నేను చెప్పిన ఆ క్యాస్ట్లన్నీ కూడా మొట్టమొదటిసారి ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నాయి. సో సర్ప్రైజ్ రిజల్ట్స్ అయితే మనం తమిళనాడులో చూడబోతున్నాము. June 4th అన్నామలై పుట్టినరోజు అవటం, June 4th నాడే కౌంటింగ్ డే అవటం, ఇదంతా కూడా తమిళనాడు అన్నామలై అభిమానులు సంబరాలకి రెడీ అవుతున్నారు. బీజేపీ సౌత్ ఇండియాలో ద్రవిడియన్ పార్టీలని కొద్దిగా షేక్ చేస్తోంది, చేయబోతోంది అన్నది కూడా మనం June 4th నాడు చూడబోతున్నాం. థ్యాంక్ యూ.